అలా అమ్మమ్మ దగ్గరే ఆ హోటల్లో వర్క్ చేసుకుంటూ కొంతకాలం గడిచింది. ఒకరోజు అమ్మ వాళ్ళ చెల్లి మా పిన్ని వచ్చింది. వాళ్ళ పిల్లల్ని తీసుకొని కొంచెం సేపు మాట్లాడుకున్నారు. అమ్మ పిన్నికి కూడా జరిగిన విషయమంతా చెప్పింది. సరే, బాధపడకు, ఏం కాదులే, ధైర్యంగా ఉండు, అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అని అమ్మకి ధైర్యం చెప్పింది పిన్ని. అవునక్క, పిల్లల గురించి ఏం ఆలోచిస్తున్నావు? వాళ్ళ చదువులు అర్ధాంతరంగా ఆగిపోతుందేమో కదా అని అడిగింది. అమ్మ దానికి ఇక్కడ మన దగ్గర ఉన్న గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నాను, రేపు వెళ్ళి అడిగొస్తాను అని చెప్పింది. దానికి మా పిన్ని, అవునా, బాగానే ఉంది, కానీ ఒకటి చెప్పనా, అది నీకు నచ్చుతుందో లేదో, నా మాట తడబడుతుంది అని చెప్పింది పిన్ని. అమ్మ దానికి సరే చెప్పు, ఏం పర్వాలేదు. దానికి పిన్ని, ఏం లేదక్క, మౌలాలి నాగూర్బి వాళ్ళు కూడా అక్కడే చదువుకుంటున్నారు కదా, వాళ్ళు మా పిన్ని వాళ్ళ పిల్లలు. గుంటూరులో ఉన్న ఒక క్రిస్టియన్ హాస్టల్లో చదువుకుంటున్నారు. వాళ్ళని అక్కడ జాయిన్ చేసి ఒక 1 year అవుతుంది. చాలా బాగుందంట స్కూల్ కూడా, భోజనం కూడా బాగుందంట, పిల్లలు ఆడుకోవడానికి చదువుకోవడానికి అన్నీ చక్కగా ఉన్నాయంట, బాగా చూసుకుంటున్నారంటక్క. మరి మన పిల్లల్ని కూడా అక్కడే జాయిన్ చేద్దామా అని అడిగింది పిన్ని. దానికమ్మ, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కదవే, నేను వాళ్ళని వదిలిపెట్టి ఉండగలనో లేదో అని అమ్మ బాధపడుతూ చెప్పింది. దానికి పిన్ని, మనం ఎప్పుడు చూడాలనుకుంటే అప్పుడు వెళ్ళి చూసి రావచ్చు అంట, అక్కడ పిల్లలు భవిష్యత్తు చాలా బాగుంటుందక్క, ఒకసారి ఆలోచించు అని చెప్పింది పిన్ని. అప్పుడు అమ్మ, ఆలోచన బాగానే ఉంది, కానీ పిల్లల్ని చూడకుండా ఉండాలంటేనే కష్టంగా ఉంది. అసలే నా పెద్ద కొడుకును కూడా అక్కడే వదిలేసి వచ్చాను, ఈ పాటికి నేను లేను అని తెలిసి వాడి చిన్ని మనసు ఎంత బాధపడుతుందో ఏమో అని అమ్మ ఏడుస్తూ ఆలోచిస్తూ ఉంది.